హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ లేదా హెచ్ఐవి అనేది ఎయిడ్స్ కారక వైరస్. అరక్షిత లైంగిక కార్యకలాపాల వలన లేదా వ్యాధిగ్రస్తుల సిరంజ్, బ్లేడ్స్ వంటివి వాడటం వలన సంక్రమించే వ్యాధి ఇది. జ్వరం, తలనొప్పి, లింఫ్ నాళాల వాపు లాంటి లక్షణాలు కనబడే ఈ వ్యాధిని హెచ్ఐవి పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే అది దేహం మీద పట్టు బిగించకముందే కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హెచ్ఐవి సోకే అవకాశముండే ఘటన జరిగిన 72 గంటల్లోపే ఈ చికిత్స మొదలుపెట్టాలి. మనం ఇప్పుడు ఎయిడ్స్ పై మరింత అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి ఎయిడ్స్ వ్యాధి. ఈ ఇన్ఫెక్షన్ 3 దశల్లో సాగుతుంది. చికిత్స చేయకపోతే క్రమంగా పెరిగిపోయి రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి ప్రాణాంతకంగా మారుతుంది. 3 దశల్లోనూ రకరకాల లక్షణాలు కనబడతాయి. మొదట్లో చాలా మంది వెంటనే గుర్తించలేరు, కానీ వైరస్ సోకిన 2 నుంచి 6 వారాల్లో లక్షణాలు మొదలవుతాయి. ఆ సమయంలోనే దేహంలోని రోగనిరోధక వ్యవస్థ తన పోరాటం మొదలు పెడుతుంది. ఈ లక్షణాలు మామూలు వైరస్ అనారోగ్యాన్ని పోలి ఉంటాయి. వారం పాటు కనబడి మాయమవుతాయి. తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, గొంతులో మంట సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. ఎయిడ్స్ మహమ్మారి మొదలై 40 సంవత్సరాలు దాటుతున్నా ఈ వ్యాధి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. 2030వ సంవత్సరానికల్లా ఈ ఎయిడ్స్ని అంతమొందించే ప్రయత్నంలో ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు కొంత పురోగవృద్ధి సాధించినా ఇంకా సాధించవలసిన దానిలో చాలా వెనకబడి ఉన్నామని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దీనికి కారణం మన దగ్గర విజ్ఞానము లేకపోతే కార్యాచరణ లేకపోవడము కాదు. ఎయిడ్స్ నిర్మూలించడంలో వెనకబడ్డానికి ఈ దేశాల మధ్య లేదా దేశాలలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, సామాజిక మరియు న్యాయపరమైనటువంటి అసమానతలు అని వేరే చెప్పనవసరం లేదు. వీటిని అంతమొందించాలి. 2030 కల్లా ఎయిడ్స్ నిర్మూలించడం ముఖ్యమైనటువంటి సందేశం. మన సమాజంలో హెచ్ఐవి వ్యాధిని ఇంకా ప్రబలకుండా ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించి కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలకు లోబడి మన ప్రవర్తనా నియమావళిలో మార్పులు చేసుకుంటే హెచ్ఐవి సంక్రమణ చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రస్తుతం ఈ కీ పాపులేషన్స్లో ఎక్కువగా ఉంటుంది. కీ పాపులేషన్స్ అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్, వేశ్యలు, ఎంఎస్ఎమ్స్, మేల్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్ అంటే గే పర్సన్స్ కానీ, బైసెక్షువల్ పర్సన్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ అంటే లింగ మార్పిడి చేసుకున్నవారు, లేకపోతే మాదక ద్రవ్యాలకి అలవాటు పడినవారు. వీరిలో ఈ వ్యాధి ప్రస్తుతం ఎక్కువగా ప్రబలుతుంది. హెచ్ఐవితో రోగనిరోధక వ్యవస్థ జరిపే పోరులో అది ఓడిపోతే లక్షణాలు మాయమవుతాయి. కానీ దేహంలో చాలా దారుణం జరిగిపోతూ ఉంటుంది. చికిత్స పొందని హెచ్ఐవి రోగనిరోధక శక్తిని దారుణంగా దెబ్బతీస్తుంది. ఇదంతా 2వ దశలో ఒక భాగం. ఏ మేరకు నష్టం జరిగిందో రక్త పరీక్ష ద్వారా డాక్టర్ నిర్ధారించగలుగుతారు. తగిన చికిత్స అందకపోతే మరిన్ని ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతూ వస్తుంది. ఈ దశలో గుర్తిస్తే మందులు కొనసాగిస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు. ఇక 3వ దశ మాత్రం అత్యంత ప్రమాదకరమైన స్థాయి. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఈ దశలో ప్రవేశిస్తారు. రాత్రిపూట చెమట పట్టడం, అకారణంగా బరువు తగ్గటం, 10 రోజులకు మించి జ్వరం, తగ్గని డయేరియా, నాడీ సంబంధమైన సమస్యలు కనబడతాయి. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఈ యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే చిన్న చిన్న దుష్ఫలితాల వలన డయాబెటీస్, ఒబేసిటీ, శరీర భాగాల్లో కొవ్వు పెరిగిపోవడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తూ ఉండొచ్చు. ఇలాంటివి రాకుండా వారి యొక్క ప్రతి వారు కూడా తమ యొక్క జీవన శైలిని, జీవన సరళి విధానాల్లో మార్పులు తెచ్చుకుని సరైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి వాటికి ఎక్స్పోజ్ కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకుంటూ ఉంటే హెచ్ఐవి రోగులు చాలా వరకు పూర్తి ఆరోగ్యాన్ని పొందుతూ పూర్తి జీవితకాలాన్ని గడపడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. హెచ్ఐవి వచ్చి 40 సంవత్సరాలైనా హెచ్ఐవి వ్యాధి పూర్తిగా సమసిపోయింది అని మనం భావించకూడదు. ఇంకా అది నివిర్గప్పుని నిప్పులాగా ఇంకా ఉంటూనే ఉంది. కాకపోతే ఇలాగే మనము వ్యాధిని నియంత్రిస్తూ కొన్ని దశాబ్దాల పాటు ఇంకా ఈ మందులు వాడుతూ ఉంటే ఏదో ఒక రోజుకి
ఏదో ఒక విజ్ఞానపరంగా ఏదో ఒక విధమైనటువంటి ఇన్వెన్షన్ రావడం వలన ఈ హెచ్ఐవి వైరస్ని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశాలు ముందు ముందు ఉన్నాయనే ఆశాభావంతో అందరూ ఉండాలి. ఇంత భయంకరమైన వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా సురక్షితమైన శృంగారం, వాడిన సూదులు వాడకపోవడం ద్వారా హెచ్ఐవి వైరస్ సోకకుండా చూసుకోవచ్చు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ వాడటం వలన హెచ్ఐవిని సమర్థవంతంగా అడ్డుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా సురక్షితమైన సెక్స్ను పాటించాలి. అనుకోని పరిస్థితుల్లో వైరస్ సోకే అవకాశమున్న ఘటన జరిగినట్టు తెలిస్తే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్త పడవచ్చు. ఏ మాత్రం అనుమానం ఉన్నా హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే తొలి దశలోనే వ్యాధిని నియంత్రించుకోవచ్చు.